మంచి పనులు చేసిండు. రేవంత్ రెడ్డి మాకేం చేస్తుండు అని అంటుండ్రు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక గ్యాస్ రేట్లు పెరిగినాయి అంటుండ్రు. నిజమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక గ్యాస్ రేట్ పెరిగిందంటే జనాలను బట్టి గ్యాస్ రేట్ పెరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తను ఏం చేశాడు? ఏం చేయలేడు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రజల మీద డిపెండ్ అయ్యి ఉండేసి కేసీఆర్ గారు ఇంత అప్పు చేశాడు, నేను ఇంత అప్పు చేసి ప్రజలకు ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటున్నాడు. ఏం చేస్తున్నారు? ఎవరేం చేయట్లేదు. మన కష్టం మనదే. పెట్రోల్ రేట్లు ఇప్పుడు పెరిగాయి. డీజిల్ పెట్రోల్ రేట్ పెరిగిందంటే ఇంటికి 4 బండ్లు ఉంటున్నాయి. కొడుకో బండి, తండ్రికో బండి, పాపకు ఒక బండి. అప్పుడు పెరగకపోతే ఏమవుతుంది? మరి మోదీ ఏమో మీరు విదేశాలకు వెళ్ళడం తగ్గించండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమంటున్నారు. మరి ఆయన ఏమో విదేశాలకు ఇప్పుడు వెళ్తారు. విదేశాలకు వెళ్తున్నారంటే విదేశాలకు వెళ్ళినప్పుడు చదువుకోనికి వెళ్తున్నారు కదా. చదువుకొని ఏం చేస్తున్నారు? అక్కడనే సెటిల్ అయిపోతున్నారు, అక్కడనే మ్యారేజ్ చేసుకుంటున్నారు, అక్కడనే సెటిల్ అయిపోతున్నారు. మరి ప్రజలకి ఏమో పోవద్దని చెప్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు మోడీ మొన్న ఏమన్నాడు? బంగారం కొనొద్దు అంటున్నాడు. ఇప్పుడు 2 లక్షలు అవుతుంది, 3 లక్షల బంగారం అవుతుంది అంటుండే. ఎండి 4 లక్షలు అవుతుంది అంటున్నారు. వీళ్ళనేమో కొనొద్దు అంటారు. ఇప్పుడు గరీబులు పెళ్ళి ఎలా చేసుకోవాలి? మరి ఉన్నోళ్ళు అయితే డబ్బులు పెట్టేసి బంగారం కొనుక్కుంటున్నారు కదా. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏడా తులం బంగారం ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అంటున్నాడు. తను ఇస్తాడో సస్తాడో అది అంతా బోకసే. మోడీ కూడా అంటున్నాడు. మోడీ కూడా లేదు. ఉద్యోగ విషయంలో పాపము ఇప్పుడు గ్రూప్ 1 అంటాడు, గ్రూప్ 2 అంటాడు, వాడు పేపర్ లీక్ చేసిన అంటాడు. తనే చేస్తాడు. ఇప్పుడు అంతా వీఐపీసే తనలకే చేసుకుంటాడు. గరీబులకు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమనంటే రిజర్వేషన్ అంటాడు. రిజర్వేషన్ ఎవరికి ఇస్తున్నాడు? అసలు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజలదైతే మరీ ఘోరంగా ఉందండి. లక్షలు పోసి కోచింగ్లు తీసుకొని అది తీసుకొని కష్టపడి పోతే ఇంకా ఎక్కడ పాస్ అయిన వాళ్ళకి కూడా నీకు అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. సో అవన్నీ అటు చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఇన్ని హామీలు ఇచ్చాడు. మరి హామీలు ఏమైనా వచ్చాయని? ఇప్పుడు హామీలల్లా ఇప్పుడు ఏమంటున్నాడు? జూన్లో నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్త పెన్షన్లు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్ అంటున్నాడు. జూన్ 2వ తారీఖు కొత్త పెన్షన్ ఇస్తాడా ఇయ్యడా తెలియదు కదా. ఒకరు రేపు ఒకరు అంతా ఇప్పుడు ఏంటంటే సంఘాలు అదన్నీ పెట్టేసుకొని ఇప్పుడు సెంట్రింగ్ కూడా స్ట్రైక్ అంటున్నాడు, రేపు ఆటోలో స్ట్రైక్ అంటాడు, కార్ స్ట్రైక్ అంటున్నారు. అంత యూనియన్ పెట్టేసుకొని అందరికీ ఇబ్బందే పెడుతున్నారు జనాలను. వాళ్ళంతా సేఫ్ బాగుంటూనే ఉంటున్నారు. మినిస్టర్ బాగుంటూ ఉంటున్నారు, ఆటోలు అందరూ యూనియన్ పెట్టుకుని వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇక్కడ రైతుల దగ్గర ఏమో అన్ని ధాన్యం కొంటా ఉన్నారు. ఇవాళ చూస్తే వర్షం పడింది, తడిచిపోయిన తర్వాత మేము కొనము, పచ్చిగా ఉన్నాయి అంటున్నారు. మొలకలు వచ్చిన తర్వాత అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. రైతు పరిస్థితి అట్లుండి ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము గింజ పోకుండా అన్ని కొంటా అంటున్నారు. ఎక్కడ కొంటున్నారండి? ఎక్కడ వర్షానికి ఇప్పుడు రాత్రి వర్షం పడింది, కొంచెం తడిచింది అనుకో వాళ్ళు అసలు కొనరు. వాళ్ళైతే మస్తు మొత్తుకుంటున్నారు, సూసైడ్ చేసుకొని చేస్తున్నారు, సంచుల మీద పడుకొని చేస్తున్నారు. వాళ్ళు ఆడ బండుకొని కాపలా కాసి అది చేసి ఎక్కడికి వెళ్ళి రైతులకైతే చాలా అది ఉంది, కష్టం ఉంది.